పోలీసు ఎందుకు ఎక్కడికి వచ్చాడు? అన్నా, ఈ ఏసీపీ ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో డీల్ కోసమే వచ్చి ఉంటాడు. అన్నా, ఓ 5 నిమిషాలు ముందొచ్చుంటే వాళ్ళిద్దరిని ఇక్కడే చంపుండే వాళ్ళమన్నా. ఇవి వాళ్ళు చనిపోయినప్పుడు తీసిన ఫొటోస్. ఇవి వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఇవి వాళ్ళు చనిపోయారు అని డాక్టర్స్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్. చచ్చిపోయిన విక్రమ్ వేదాలకు మీకు సంబంధం ఏంటి? సుమతి, ఎస్ఐ సత్యప్రకాష్, ఇక చివరిగా మినిస్టర్ సుభాష్. ఈ ముగ్గురిని అసలు మీరెందుకు చంపారు? అయినా మేమెందుకు సార్ చంపుతాం? డాక్టర్స్ కంటికి కనిపించి దేవుడని చెప్తారు. దాని అర్థం ఒక డాక్టర్ అనేవాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రాణాలని కాపాడతాడు, అంతేకాని వాళ్ళ ప్రాణాలు తీయడు. మేమిద్దరం డాక్టర్స్ సార్. అలాంటిది మేమెందుకు వాళ్ళని చంపుతాం? అసలు మాకు ఆ హత్యలకి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరు చెప్పింది నేను నమ్మాలా? అబద్ధాలు చెప్పి పారిపోవాలని చూస్తున్నారా? మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? మేము నిజమే చెప్తున్నాం సార్. ఆ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మీరు చూడ్డానికి ఒకేలా ఉన్నారు కాబట్టి ఆ విక్రమ్ వేదాలకి మీకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఎవరు మీరు? ఆ ముగ్గురిని మీరు చంపాల్సిన అవసరం ఏంటి? నేను చెప్తాను సార్. సార్, ఆ రోజు రాత్రి నేను కారు తీసుకుని బయటకు వెళ్ళాను. కార్ ఆపి కొంచెం రిలాక్స్ అవుదామని కిందకి దిగాను. రేఖా, అక్కడ ఏదో గన్ సౌండ్ వినిపిస్తుంది, ఏవో అరుపులు కూడా వినిపిస్తున్నాయి. పద త్వరగా వెళ్ళి చూద్దాం. ఏమైంది మీకు? అసలు ఏమైంది? రండి ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, వెళ్ళిన ఉపయోగం ఉండదు. మీరు మాకు సాయం చేయాలనుకుంటే ఈ మొబైల్లో ఒక ఇంపార్టెంట్ వీడియో క్లిప్ ఉంది. దీనికోసమే వాళ్ళు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ని పోలీసు వాళ్ళకి, మీడియా వాళ్ళకి మీరే అందించాలి. వీళ్ళకి న్యాయం జరిగేలా మీరే చూసుకోవాలి. సుమతి అనే ఒక అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఇందులో ఉంది. తనే తనే అసలు వీళ్ళెవరో కూడా మనకు తెలీదు. నాన్న కోసం వీళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. వీళ్ళ చావు కారణమైన వాళ్ళెవరిని నేను వదిలిపెట్టను. ఎలాగైనా సరే వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. నా తండ్రి ఆత్మ శాంతించేలా చూస్తాను. అవును ఆనంద్, ఆ నేరస్తులకి శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. For more updates, like, comment, subscribe to our channel.
హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.